ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. రాత్రి 7:45 తర్వాత ఇంపార్టెంట్ న్యూస్ ని అందుకోబోతున్నారు. ఏమిటి ఆ వార్త అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలనుకుంటే సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఉంటుంది. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. ఎక్కడెక్కడ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు మాతాజీ సమ్మక్కను సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9000457068. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూడబడును. నమ్మకంతో సంప్రదించండి. అలాగే కార్యదీక్షత, దక్షత ఎక్కువ ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా ఎప్పుడు కూడా ఈజీగా తీసుకోకుండా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఉంటారు. ఈ రోజున ఈ రాశి వారికి దిన ఫలాల ప్రకారం చూస్తే గనక వీరి యొక్క దిన ఫలాల ప్రకారం అన్ని విధాలుగా అనుకూలమే. నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. వీరు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. అంటే ఈ రోజు మీకు పరిచయమైన వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుపై ఆసక్తిని పెంచుకుంటారు. మీకు ఉపాధ్యాయుల నుంచి చక్కటి గైడెన్స్ లభించబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక నిరాశలో కూరుకుపోయిన వ్యాపారస్తులకు వారి నుంచి ఫుల్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే రాత్రి 7:45 తర్వాత ఒక ఇంపార్టెంట్ వార్త బంధువులకు సంబంధించింది కావచ్చు, స్నేహితులకు సంబంధించింది కావచ్చు, ఆత్మీయులకు గాని సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ని వింటారు. అటువంటి వార్తని వినబోతున్నారు. జాగ్రత్త పడాల్సిన కొన్ని విషయాలను కూడా ఈ రోజున సూచించడం జరుగుతుంది. నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం, ఎవరైనా ఏదైనా చెబితే దానికి సంబంధించి ఎక్కువ ఆలోచన చేయడం, డబ్బుని ఎదుటివారి ఆలోచనలతో ఇన్వెస్ట్ చేయడం, ఆన్లైన్ బెట్టింగులు, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ యాప్స్, ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి వల్ల మీరు ఉన్న చోట ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. దూర ప్రయాణాలైనా మీ రంగాల్లో అయినా కొంచెం అప్రమత్తతే ధ్యేయంగా ఉండండి. అలాగే ఈ రాశికి చెందిన గృహిణులు ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగుతో చర్చవద్దు. వారితో చిన్న మనస్పర్ధ కనిపిస్తుంది. వారు అన్న మాటలకు చాలా బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. అనవసరంగా వాదించుకుంటూ సమస్యను తీవ్రతను పెంచుకోవద్దు. సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతు ప్రయత్నంగా మౌనంగా ఉండండి. ప్రతి నిత్యము కూడా లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయండి. లక్ష్మీదేవిని ఆరాధించడం మీ ఇంట్లో సుఖ సంతోషాలకు సంకేతంగా చెప్పొచ్చు. మీ గృహంలో ఇక ఎటువంటి వెలితి ఉండదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలిస్తోంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభయోగాలు పొందుకుంటారు. మానసిక స్థైర్యం సిద్ధిస్తుంది. అంతా మంచి జరుగుతుంది.